భారతదేశంలో జాతీయ గీతం వందే మాతరం చుట్టూ మళ్లీ వివాదం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ముస్లిం వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను కల్పించింది. దీంతో దేశభక్తి, మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు ఇవన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి. వందే మాతరం గీతం చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన విషయం. కానీ ఇప్పుడు ఈ గీతంలోని కొన్ని చరణాల ఉద్దేశం, వాటిని పాటించాల్సిన ఆదేశం మత, రాజకీయ సమస్యలకు కారణమవుతోంది. ఇంతకీ ఈ చర్చలో ఏం జరుగుతోంది? వివిధ వర్గాలు ఏ విధంగా స్పందించాయి? దేశభక్తికి వ్యక్తిగత విశ్వాసాలకు మధ్య సరిహద్దులో ఏం జరుగుతోంది? జాతీయ గీతాన్ని ఆలపించేందుకు ముస్లిం సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వందే మాతరం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లింలు. మత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించిన ముస్లిం సంస్థ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒక ఉత్తర్వు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలలు, కొన్ని అధికారిక వేడుకల్లో వందే మాతరం గీతాన్ని పూర్తి రూపంలో పాడాలని సూచించారు. వందే మాతరం గీతం భారతదేశ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఈ గీతం దేశభక్తి సంకేతంగా మారింది. ఈ గీతం స్వాతంత్ర్యోద్యమ సమయంలో ప్రజల్లో దేశభక్తి జ్వాలను రగిలించింది. స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వం దీనిని జాతీయ గేయంగా గుర్తించింది. అయితే గీతంలోని మొత్తం 6 చరణాలలో మతపరమైన సూచనలు ఉన్నాయని భావించి అధికారికంగా మొదటి 2 చరణాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర నిర్ణయం వెలువడిన వెంటనే పలు ముస్లిం సంస్థలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ముఖ్యంగా జమియత్ ఉలేమా ఇ హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందించాయి. ఈ సంస్థల అభిప్రాయం ప్రకారం భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఇస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి తన మత విశ్వాసం ప్రకారం మతాచరణ చేసే స్వేచ్ఛ ఉంది. వందే మాతరం గీతంలోని కొన్ని చరణాలు మాతృభూమిని దేవతగా చిత్రీకరిస్తాయని, ఇస్లాం మతంలో దేవుని స్థానంలో మరెవరిని ఆరాధించరని వారు స్పష్టం చేశారు. ముస్లింలు అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తారని, మాతృభూమిని దేవతగా భావించే పదాలను ఉచ్చరించడం తమ మత విశ్వాసాలకు విరుద్ధమని వారు చెబుతున్నారు. అయితే తాము వందే మాతరాన్ని పూర్తిగా వ్యతిరేకించడం లేదని, కానీ దాన్ని బలవంతంగా పాడమని ఆదేశించడం పట్లే తమ అభ్యంతరమని స్పష్టం చేస్తున్నాయి. ఒక పౌరుడి దేశభక్తిని కొలిచే ప్రమాణం గీతం పాడటంలో లేదని, అతని ఆచరణలో, సేవలో, త్యాగంలో ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కూడా వారు హెచ్చరించారు. ఈ విషయంపై మౌలానా అర్షద్ మదానీ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వందే మాతరాన్ని తప్పనిసరి చేయడం దేశభక్తిని పెంపొందించే చర్య కాదని, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయంలా కనిపిస్తోందని ఆయన అన్నారు. దేశంలోని ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి విషయాలను ముందుకు తెస్తున్నారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ముస్లింలు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పోషించిన పాత్రను గుర్తు చేస్తూ దేశభక్తి ఎప్పుడూ నినాదాల్లో కాదు కార్యాచరణలో కనిపిస్తుందని ఆయన వివరించారు. ఇదే అంశంపై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. జాతీయ గీతం కన్నా జాతీయ గేయానికి ప్రాముఖ్యత ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. అనవసరమైన వివాదాన్ని సృష్టించకుండా కేంద్ర ప్రభుత్వం తన ఉత్తర్వులను పునఃసమీక్షించుకోవాలని కోరారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో కూడా ఈ అంశం చర్చకు దారితీసింది. అక్కడి మత పెద్దల సమాఖ్యాన ముత్తాహిదా మజ్లిస్ ఇ ఉలేమా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. జమ్మూ కశ్మీర్ ప్రాంతం భారతదేశంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇక్కడ మతపరమైన అంశాలు సామాజిక, రాజకీయ చర్చల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వందే మాతరం గీతంలోని కొన్ని చరణాలు మాతృభూమిని దేవతగా వర్ణిస్తాయని భావిస్తూ ముస్లిం మత పెద్దలు మరియు కొన్ని సంస్థలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ముత్తాహిదా మజ్లిస్ ఇ ఉలేమా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో కూడా పాఠశాలలో జాతీయ గేయాలు, ప్రార్థనల విషయంలో చర్చలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు, మత పెద్దలు తమ పిల్లలు మత విశ్వాసాలకు విరుద్ధమైన పదాలను ఉచ్చరించకూడదని అభ్యర్థించారు. కాగా ఈ ప్రాంతం ఎన్నో రాజకీయ మార్పులకు, సామాజిక ఉద్రిక్తతలకు వేదికైంది. 1947 తర్వాత భారతదేశంలో విలీనం, ఆపై ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370 రద్దు వంటి పరిణామాలు ఈ ప్రాంతాన్ని దేశ రాజకీయాల్లో ముఖ్యంగా నిలబెట్టాయి. ఇలాంటి నేపథ్యంలో జాతీయ చిహ్నాలు, జాతీయ గీతాలు, జాతీయ గేయాలపై చర్చలు మరింత సున్నితంగా మారుతాయి. అలాగే ఈ వివాదం కొత్తది కాదని, స్వాతంత్ర్యానికి ముందే 1930లలో కూడా ఇలాంటి చర్చలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది.
కాగా దశాబ్దాలుగా భారతీయులందరూ ప్రతి కార్యక్రమానికి ముందు జాతీయ గీతం జనగణమన ఆలపిస్తూ వచ్చారు. ఇకపై జాతీయ గేయం వందే మాతరం మొదట ఆలపించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనల్ని బుధవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమల్లోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం వందే మాతరం 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఆ మధ్య పార్లమెంటులో కూడా వందే మాతరంపై చర్చించారు. ముస్లింల మెప్పు కోసం వందే మాతరం గేయంలోని కొన్ని చరణాల్ని నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం తొలగించినట్టు మోదీ సర్కార్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎలాగైతే జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో గౌరవ సూచకంగా ప్రతి ఒక్కరూ నిలబడతారో వందే మాతరం ఆలాపన సమయంలోనూ అదే రీతిలో వ్యవహరించాల్సి ఉంటుంది. జాతీయ గీతం, జాతీయ గేయం ఆలాపనల సమయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అయితే ఇందులో గతంలో నెహ్రూ ఆధ్వర్యంలో సెక్యులర్ అంశాలను సాకుగా చూపి ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు గేయంలోని 4 చరణాలను తొలగించారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాటిని కూడా తిరిగి చేర్చింది. ఈ అంశంపై గత ఏడాది కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సినిమా హాళ్లలో వందే మాతరం ప్లే చేయాల్సిన అవసరం లేదు. అలాగే థియేటర్లలో లేదా న్యూస్ రీల్స్ లో ఈ గేయం ప్లే అవుతుంటే నిలబడాల్సిన అవసరమూ లేదు. ఇలాంటి చోట్ల ఎక్కువ మంది నిలబడటం వల్ల కార్యక్రమానికి ఆటంకం కలగడం, అలాగే శాంతి భద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకొని తాజా ఆదేశాలు ఇచ్చింది. వందే మాతరం గీతానికి చారిత్రక నేపథ్యం ఉంది. దీనిని ప్రముఖ రచయిత బంకిం చంద్ర చటర్జీ 1875 ప్రాంతంలో రచించారు. ఆ తర్వాత ఆయన రచించిన ఆనందమఠ్ అనే నవలలో ఈ గీతాన్ని చేర్చారు. ఈ గీతం స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశభక్తికి ప్రతీకగా మారింది. స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వం దీనిని జాతీయ గేయంగా గుర్తించింది. అయితే మొత్తం 6 చరణాలలో మతపరమైన సూచనలు ఉన్నాయని భావించి ప్రారంభంలోనే 2 చరణాలని అధికారికంగా ఆమోదించారు. ఇటీవల వందే మాతరం 150వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ గీతంపై మళ్లీ చర్చ మొదలైంది. పార్లమెంటులో మాట్లాడిన నరేంద్ర మోడీ అసలు గీతంలో ఉన్న కొన్ని చరణాలను గతంలో తొలగించారని వ్యాఖ్యానించారు. 1937లో కాంగ్రెస్ పార్టీ ఈ గీతం నుంచి కొన్ని పంక్తులు తొలగించిందని, అదే దేశ విభజనకు బీజాలు వేసిందని ప్రధాని మోడీ ఆరోపించడంతో ఈ చర్చ రాజకీయ దుమారం రేపింది. అయితే భారతదేశంలో వందే మాతరం గీతంపై చర్చ మొదలైనప్పుడల్లా ఒక ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. ముస్లింలు ఈ దేశంలోనే జీవిస్తున్నారు, ఏ నేలపైనే పెరుగుతున్నారు, వందే మాతరం పాడడానికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అన్న విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. దేశంలోనే నివసిస్తూ దేశపు హక్కులు అనుభవిస్తూ ఉంటే వందే మాతరం పాడటానికి ఎందుకు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి వారిచ్చే సమాధానం వందే మాతరంలోని కొన్ని చరణాలు మాతృభూమిని దేవతగా వర్ణిస్తాయని, ఇస్లాం మతం ప్రకారం అల్లాహ్ను తప్ప మరెవరిని ఆరాధించరాదని, దేవత రూపంలో ఎవరికైనా నమస్కారం చేయడం లేదా ఆరాధన భావంతో పదాలు పలకడం తమ మత సిద్ధాంతాలకు విరుద్ధమని వారు చెబుతున్నారు. అయితే మరి ఇప్పుడు వారుంటుంది ఈ భూమిపైనే కదా, ఈ భూమి దేవతే కదా, మరి దేవతను ఆరాధిస్తే తప్పేంటన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా వివాదం దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు జాతీయ చిహ్నాలకు గౌరవం ఇవ్వాలని కోరుతున్నవారు ఉన్నారు, మరోవైపు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను కాపాడాలని వాదిస్తున్నవారు ఉన్నారు. దేశభక్తి, వ్యక్తిగత విశ్వాసాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలి అన్న ప్రశ్న ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. భారతదేశం విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు కలగలిసిన దేశం. ఏ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే సంభాషణ, పరస్పర గౌరవం అవసరం. వందే మాతరం గీతం దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. అదే సమయంలో రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కులు కూడా సమానంగా ముఖ్యమైనవే. అందువల్ల ఈ అంశంపై విస్తృత చర్చ జరగడం, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రక్రియగా భావించొచ్చు.